వాళ్ళు నిరుద్యోగులు అనేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగాల కోసం 30 లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంటు వాళ్ళకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది, 2 సార్లు అసెంబ్లీ ఇయర్ క్యాలెండర్ పెట్టింది, కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. నోటిఫికేషన్ ఇవ్వకపోగా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్తుంది. గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకు మాత్రమే పత్రాలు మాత్రమే ఇచ్చి వాళ్ళ ఈయన పత్రాల సీఎం అయ్యిండు. ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రంలో మంత్రులే లేరా, రాష్ట్రంలో సీఎస్ లేడా, రాష్ట్రంలో వేరే వాళ్ళు ఎవ్వరు లేరా, ముఖ్యమంత్రి ఒక్కడే ఉండడా? ఎవ్వరు పడితే వాళ్ళకి అందరికీ పత్రాలు ఇవ్వడమే. అబద్ధాల సీఎం. ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఈయనతో ఏమీ కాదు. ఈ 2 ఏళ్ల కాలంలో వీళ్ళు చేసిన అభివృద్ధి ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు. నిరుద్యోగులను మోసం చేసిండు, రైతులను మోసం చేసిర్రు. ఇవాళ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు, ఏది కాలేదు. రాష్ట్రంలో అన్ని సమస్యలు అట్లే ఉన్నాయి. ముఖ్యంగా మా నిరుద్యోగులు మాత్రం తీవ్రమైన అన్యాయం చేస్తుండు. చివరికి ఎంత అంటే డిప్యూటీ సర్వేయర్లకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళకు ఒక 4 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆల్రెడీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి కోర్సు చేసిన వాళ్ళే, వాళ్ళకు సర్టిఫికేట్ కావాలి. వాళ్ళకు ఆ సర్టిఫికేట్ కోసం 4 రోజుల పాటు గవర్నమెంటు జస్ట్ వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాగా పెట్టింది. ఇక చివరికి వాళ్ళకు కూడా నియామక పత్రాలు వదిలిపెట్టకుండా, అది కూడా ఒక సీఎం స్థాయికి. మరి సీఎంకు సిగ్గుండాలి. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినా ఈయనమన్నా సాధారణ ఎమ్మెల్యే కంటే కూడా దిగజారిపోయి ఇలా పత్రాలు ఇస్తున్నాడు. రాష్ట్రంలో వేరే మంత్రులే లేడా అని ఒక్కడే ముఖ్యమంత్రి ఒకటే ఉండవా? డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆయన కూడా పత్రాలు ఇవ్వచ్చు. ఏ శాఖ ఇవ్వాలి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, డిప్యూటీ సర్వేలో ఆయన సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి. రెవెన్యూ శాఖ మంత్రికి వెళ్ళి పత్రాలు ఇస్తే అయిపోద్ది కదా. దాన్ని కూడా సీఎం అంటే సీఎంకి ఏం పని పాడలేదు రాష్ట్రంలో, ఎందుకంటే ఆయన పరిపాలన రావడం లేదు కాబట్టి. పరిపాలన వస్తే చాలా సమీక్షలు, చాలా వ్యవస్థ చాలా ఉంటుంది, ఆయన తీరిక లేకుండా ఉంటాడు. కానీ ఈయనకు ఏం పని లేదు. పని లేకుండా కేవలం పత్రాలు ఇవ్వడం కోసమే ఈయన పత్రాలు పట్టుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతున్నట్టు కనబడతా ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు ప్రత్యేకంగా చెప్పే ఇవేనా, లేకపోతే అంటే ఉద్యోగాల విషయం మీద మాట్లాడుతూ ఉన్నారు, లేదా 6 గ్యారెంటీల గురించి కూడా మీరు గుర్తు చేస్తూ ఉన్నారు ప్రజలకి? అంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తలేని చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఒకే ఒక పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పర్ఫెక్ట్గా అమలవుతున్న పథకం ఏంటంటే ఫ్రీ బస్ ఒకటే. ఫ్రీ బస్సు వాళ్ళు ఇప్పటికి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయ్యే 1,000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్కో, ఇవాళ ఉస్మానియా ఆసుపత్రికో, గాంధీ ఆసుపత్రికో పెట్టుంటే చాలామంది నిరుద్యోగులకు న్యాయం జరిగేది. కానీ అట చేయట్లేరు. కేవలం ఒకే ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఇవాళ నాకు కూడా భూమి ఉంది, నాకు 2 లక్షల రూపాయల మాఫీ కాల. దాంట్లో ఒకసారి మొత్తం కూడా రైతు బంధు ఎగ్గొట్టేసిండు. ఇవాళ నాకు పత్తి పండింది. ఇవాళ పత్తి అంతా స్టోరేజ్ చేసినాం. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కేంద్రం అని మీరు అనొచ్చు, కానీ కేంద్రం చేత ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఇట్లా నిరుద్యోగులకు సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 2 ఏళ్లుగా నిరుద్యోగులను రోడ్ల మీద తిప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అంశాలు, ఒకవైపు ఉద్యోగాల అంశాలు, మరోవైపు రాష్ట్రం యొక్క జీడిపి, రాష్ట్రంలో ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యవస్థ మొత్తం కుప్పగూలింది. దాని కారణంగా వాళ్ళ ఆటో రిక్షా నడిపేవాడికి సరైన ఉపాధి లేదు, కిరాణా షాప్ నడుపుకునేవాడికి ఉపాధి లేదు, చదువుకునేవాడికి ఉపాధి లేదు. టోటల్ వ్యవస్థను మొత్తం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చిన్నాభిన్నం చేస్తుంది. మా ప్రధాన ఎజెండా నిరుద్యోగ అంశం. ఆ 2 లక్షల ఉద్యోగాల గురించి ప్రస్తావిస్తూనే ప్రైవేటు ఉద్యోగంలో ఉద్యోగాలు దొరకక రాష్ట్రంలో నిరుద్యోగ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. దాంతో రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం కానీ జీడీపీ రేటు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కింద వచ్చినాక మరింత పడిపోవడానికి ఆస్కారం ఏర్పడింది. వీళ్ళు ఏం పరిపాలన చేయడం రావడం లేదు. ఇలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి లాభం లేదన్న అంశాన్ని మేము ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తాము.